హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తూర్ 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మన సమ్మర్ స్పెషల్ ఆవకాయ అన్నమాట. సో మా ఇంట్లో మేము ఆవకాయ ఎలా పెట్టుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైనా కొంతమందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి గైస్. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది లాస్ట్లో కామెంట్ చేయండి. సో వీడియోలకైతే వెళ్ళిపోదామా గైస్. సో ముందుగా మనం తీసుకున్న మామిడికాయలన్నీ నీట్గా వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనం అవి తీసేసుకొని ఆ పైన తురియం ఉంటుంది కదా, సో దాన్ని తీసేసి మంచిగా వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఊరగాయ పెట్టుకుందాం. సో వీడియోలో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంటుంది, స్కిప్ చేయకండి. సో ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏమన్నా ఉంటే నీట్గా క్లియర్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ కానివ్వండి, ముట్టు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ నీట్గా క్లియర్ చేసుకోవాలి. సో లేదంటే మన ఊరగాయ అనేది ఎక్కువ రోజులు నిలబడదు. సో అలా నీట్గా క్లియర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిలబడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 1 year వరకు కూడా ఉంటుంది. సో అలా నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఊరగాయ పెట్టేసుకోవచ్చు. అదే దాంట్లోకి మనకు కావాల్సిన మెంతుల ఆవాల పొడి, కారం, ఉప్పు, నూనె ఇవన్నీ వేసుకోవచ్చు అన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అలానే మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలానే చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది, అది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే కామెంట్ చేయండి గైస్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ మీరు చూసే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి గైస్. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
సో చూస్తున్నారు కదా గైస్, మేమైతే ఏ విధంగా ఊరగాయ అయితే పెడుతున్నాము అనేది. సో ఈ వీడియో ఏమైనా కొంతమందికి హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది. సో లైక్ మీ యాక్చువల్లీ నాకు కూడా అంతగా రాదు, నేను కూడా ఇప్పుడిప్పుడు కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇలాంటి మనకి ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని చెప్పేసి ఇలా వీడియో తీసి అయితే అప్లోడ్ చేశానమాట. సో మేమైతే ఎక్కువ క్వాంటిటీ ఏం పెట్టలేదు, సో కొంచెం క్వాంటిటీయే పెట్టాము. సో మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి గైస్. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనుకున్నాను, సో అప్లోడ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. అండ్ అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్ బాయ్.